రెడ్డిగా రేషన్ షాపుల్లోనే బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి. నెల్లూరు జిల్లాలో పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఆన్లైన్ సమస్యల కారణంగా వినియోగదారుని బియ్యం తీసుకోకముందే జీరో చూపించడంపై అధికారులను ప్రశ్నించారు. రేషన్ సరుకుల పంపిణీ వన్ నేషన్ వన్ రేషన్ విధానంలో నిర్విరామంగా కొనసాగేలా చర్యలు చేపట్టామని అన్నారు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ను నెల్లూరు రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆహార భద్రతతో కూడిన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆహార భద్రతతో కూడిన ఈ అంశానికి సంబంధించి అందరికి కూడా వినియోగదారులందరికీ కూడా రేషన్ సరుకుల పంపిణీకి ఇక గత ప్రభుత్వం వ్యాన్ల ద్వారా మొబైల్ సిస్టంలో ఏర్పాటు చేసిన పంపిణీని ఈరోజు పునర్వ్యవస్థీకరించి రేషన్ షాపుల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చి అందరికి కూడా ఖచ్చితమైన రేషన్ అందే విధంగా నల్లబజారుకి సరుకులు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేషన్ షాపుల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డైరెక్టర్ పట్టాభిరామరెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ నిర్ణయం ఎలా ఉండబోతుంది? వినియోగదారులకు ఎలాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి? కొత్త కార్డులు కూడా ఇచ్చే ప్రక్రియ ఎలా సాగుతుంది? ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైనది మన నిత్యావసర వస్తువులు పంపిణీ విధానం. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు, కొన్ని అవకతవకల వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకోవటం, ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన ఎండిఓల ద్వారా రేషన్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి ఎండిఓలు సరుకులు తీసుకుని ఎండిఓలు ఇంటింటికి పోయి పంపిణీ చేసే విధానంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంటింటికి పంపిణీ చేసే విధానంలో పూర్తిగా దాన్ని తూట్లు పడవటం జరిగింది. ఏ విధంగా అంటే వీళ్ళు పోయి ఎండిఓలు ఆటో తీసుకుపోయిన టయానికి ఇళ్లలో లేకపోతే మళ్ళీ వాళ్ళకి రేషన్ పంపించే పరిస్థితి లేదు. నెలకి ఒక్కరోజు మాత్రమే ఈ వెహికల్ తీసుకొని వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు. ఆ రోజు ఉన్నా లేకపోయినా ఆ రోజు ఆ రేషన్ వాళ్ళకి అందే పరిస్థితి కాదు. అదేవిధంగా దీన్ని మళ్ళీ ఈ మిగిలిన రైస్ని కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ రేషన్ షాపులకి ఇచ్చే పరిస్థితి లేకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి ఈరోజు గత ప్రభుత్వంలో మనం చూసాం. దీన్ని అంతా విశ్లేషించి గత 9 నెలలుగా కూటమి ప్రభుత్వం దీనిపైన తర్జన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక మార్పు తీసుకురావడం జరిగింది. ఏ విధంగా అంటే గతం 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా రేషన్ షాపులో అందరూ పోయి తీసుకునే విధంగా నిత్యావసర సరుకులు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 65 ఏళ్ల పైబడిన పెద్దవాళ్ళకి వికలాంగులకు కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి సరుకులు ఇచ్చి ఈ పాస్ ద్వారా పంపిణీ చేసే విధానం కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. అంతేకాదు రేషన్ షాపులో ఉన్న అవతవకలను కూడా ఈరోజు సరిదిద్దాలనే ఆలోచన ఎన్నో సంవత్సరాలుగా తప్పుబడింది. పేరు తప్పుబడి మనిషి చనిపోయినా కానీ రిమూవ్ చేయలేకుండా కొత్త మనిషిని ఎక్కించలేని పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరాల రేషన్ షాపుల్లో రేషన్ కార్డుల విషయంలో బాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మే 7వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ దాకా దాన్ని ఆన్లైన్ ద్వారా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో 7 సేవలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి దాన్ని సరిదిద్దే పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంది. అందులో బాగా నెల్లూరు జిల్లాలో 41,600 ఆన్లైన్ అప్లికేషన్ రిక్వెస్టులు రావడం కూడా జరిగింది. దాన్ని కూడా 21 రోజుల లోపల దాన్ని తుది నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు నెల్లూరు జిల్లాలో 2,10,668 మంది కార్డు హోల్డర్స్ ఉన్నారు. అదేవిధంగా అంత్యోదయ యోజన వాళ్ళు కూడా 37,790 ఉన్నారు. గతంలో పీవైసీ ద్వారా వీళ్ళు ప్యూరిఫై చేస్తే 6,25,119 మందికి హోల్డర్స్కి జెన్యూన్గా తేలటం, అంటే 86.63% ప్యూరిఫై చేయడం జరిగింది. ఈ కార్డు హోల్డర్స్కి పూర్తిగా, ఎందుకంటే 1,00,000 కార్డులు యూజ్ చేయకుండా కొంతమంది దొంగ కార్డులు పెట్టుకొని కొంతమంది యూజ్ చేయకుండా ఉన్న కార్డులు కూడా తొలగించడం జరిగింది. కొత్త విధానాలలో ఈరోజు మనం 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తాం. పంపిణీ చేసే వేళలు కూడా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల దాకా, మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా కూడా రేషన్ షాపులు అన్నీ తెరిచిపడి ఉంటాయి. ఏ టైంలో అయినా పోయి తీసుకొని పంపిణీ తీసుకునే అవకాశం ఉంటుంది. అదిగాక ప్రతి రేషన్ షాపులో బోర్డు పెడతారు. నిల్వల బోర్డులు ఎంత ఉన్నాయి స్టాక్ బోర్డు కూడా తెలియపరుస్తారు. ప్రతి ఒక్కటి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా దాన్ని బోర్డు ద్వారా రేషన్ షాపులు ట్రాన్స్పరెంట్గా ఉండే అవకాశం కల్పించే
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఈరోజు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా అంతా రేషన్ షాపుల మీద ఆధారపడిన నేపథ్యంలో షాపుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది, పెంచాల్సిన అవసరం ఉంది. ఎలాంటి చర్యలు కొనసాగుతున్నాయి క్షేత్రస్థాయిలో? ఈరోజు ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత దీన్ని అన్ని ప్యూరిఫై చేసిన తర్వాత కార్డులు పెరిగే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తం మీద. తద్వారా 600 నుంచి 800 దాకా ఒక రేషన్ షాపు ఆ ఏరియాలో ఆ రేషన్ షాప్ పెట్టే విధంగా కల్పించుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు 7,000 నుంచి కనీసం 10,000 రేషన్ షాపులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ దీనికి నోటిఫికేషన్ ఇచ్చి 10,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తే ఎంతమందికి ఈ రేషన్ షాపుల ద్వారా కొత్తగా ఉపాధి పొందే అవకాశం ఏర్పడుతుంది? 7,000 నుంచి 10,000 మంది దాకా పాత పద్ధతి రోస్టర్ విధానంలోనే ఈరోజు వాళ్ళందరికీ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని ఎన్నుకోబోతారని నా ఆలోచన. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఆహార భద్రతతో కూడిన కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో కొనసాగే ఈ